తెలంగాణలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ఒక క్వశ్చన్ అండి ఇది. క్వశ్చన్ నెంబర్ 91. ఈ క్వశ్చన్ వచ్చేసి ఏంటిది అంటే బయలాజికల్లీ యాక్టివ్ ఫామ్ ఆఫ్ వైటమిన్ B6 అంటే వైటమిన్ B6 యొక్క జీవ సంబంధ క్రియాశీల రూపం ఏంటి అని చెప్పేసి మనకి 4 ఆప్షన్స్ ఇవ్వటం జరిగింది. వైటమిన్ B6 ఫస్ట్ వైటమిన్ B6 కనుక చూసినట్లయితే దానికి ఉన్నటువంటి నేమ్ వచ్చేసి ఏంటిది అంటే పిరిడాక్సిన్. వైటమిన్ B6ని పిరిడాక్సిన్ అని కూడా మనం అంటాము. ఈ పిరిడాక్సిన్ కనుక మనం గమనించినట్లయితే 3 ఫామ్స్లో ఉంటుంది. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి పిరిడాక్సల్, సెకండ్ వన్ వచ్చేసి పిరిడాక్స్ అమైన్, అండ్ థర్డ్ ఫామ్ వచ్చేసినట్లయితే పిరిడాక్సిన్. ఇట్లా పిరిడాక్సిన్ కనుక చూసినట్లయితే వైటమిన్ B6 కనుక చూసినట్లయితే మనకి 3 రూపాల్లో ఉంటుంది. ఈ 3 రూపాలు కనుక చూసినట్లయితే ఇవి ఫాస్ఫేట్ రూపంలోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఈ కన్వర్ట్ అయినప్పుడు కనుక చూసినట్లయితే మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఫాస్ఫేట్ రూపంలోకి కన్వర్ట్ అవుతుందో ఇది చాలా స్ట్రాంగ్ అండ్ యాక్టివ్ ఫామ్లో ఉంటుంది అనమాట. ఓకే, చాలా స్ట్రాంగ్ అండ్ యాక్టివ్ ఫామ్లోకి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే అడిగిన క్వశ్చన్ ఏంటిది అంటే బయలాజికల్లీ యాక్టివ్ ఫామ్. మనకి బయలాజికల్గా ఈ 3 రూపాల్లో ఫాస్ఫేట్లోకి కన్వర్ట్ అయిన తర్వాత యాక్టివ్గా ఉండేటటువంటి రూపం కనుక చూసినట్లయితే పిరిడాక్సల్ ఫాస్ఫేట్. పిరిడాక్సల్ ఫాస్ఫేట్ అనే రూపంలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఇది చాలా యాక్టివ్గా ఉంటుంది. మరి మిగిలినవి కూడా ఫాస్ఫేట్ రూపంలోకి కన్వర్ట్ అవుతాయి. మరి ఎందుకు యాక్టివ్గా ఉండదు అంటే మన బాడీలో కనుక చూసినట్లయితే మెటబాలిక్ ప్రాసెస్ అనేది జరగాలి అంటే ఓన్లీ మెటబాలిక్ ప్రాసెస్ సక్రమంగా జరగాలి అంటే పిరిడాక్సల్ ఫాస్ఫేట్ రూపంలో ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది అన్నమాట. వేరే ఫాస్ఫేట్ రూపంలోకి చేంజ్ అయినా కూడా ఇవి మన మెటబాలిక్ ప్రాసెస్ అనేది సక్రమంగా జరగాలి అంటే ఓన్లీ ఈ రూపంలో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ మెటబాలిక్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాబట్టి బయలాజికల్లీ యాక్టివ్ ఫామ్ ఆఫ్ వైటమిన్ B6 ఏంటిది అంటే పిరిడాక్సల్ ఫాస్ఫేట్ అనమాట. దీన్ని మనం PLP అని కూడా మనం అంటూ ఉంటాము. అండ్ ఇవి చేసేటటువంటి ఏమంటారు పనులు ఏంటివి, మెటబాలిక్ ప్రాసెసెస్ ఏంటివి అంటే ఈ పిరిడాక్సల్ ఫాస్ఫేట్ కనుక చూసినట్లయితే ఇది ఎంజైమాటిక్ రియాక్షన్స్లో పాల్గొంటుంది. తర్వాత అమైనో యాసిడ్ యొక్క మెటబాలిజంలో పాల్గొంటుంది. అండ్ ఇంకా కనుక చూసినట్లయితే జీన్ ఎక్స్ప్రెషన్స్ని కూడా రెగ్యులేట్ చేసేటటువంటి గుణగణాలు ఈ పిరిడాక్సల్ ఫాస్ఫేట్కి ఉన్నాయన్నమాట. అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే పిరిడాక్సిన్ కనుక చూసినట్లయితే ఇది ఒక వాటర్ సాల్యుబుల్ వైటమిన్. అండ్ ఇది స్టేబుల్గా ఎక్కడ ఉంటుంది అంటే హీట్ అండ్ యాసిడ్స్ దగ్గర స్టేబుల్గా ఉంటుంది. దాని తర్వాత కనుక చూసినట్లయితే దేనికి సెన్సిటివ్గా ఉంటుంది, ఇది సెన్సిటివ్ టు లైట్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే బయలాజికల్లీ యాక్టివ్ ఫామ్ ఆఫ్ వైటమిన్ B6, థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి కనుక చూసినట్లయితే పిరిడాక్స్ అమైన్ రాంగ్ ఆన్సర్, సెకండ్ వన్ రాంగ్ ఆన్సర్ పిరిడాక్సిన్ ఫాస్ఫేట్, and pyridox amine phosphate kuda wrong answer. Pyridoxal phosphate is the correct answer. Yes, thank you.